అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకులు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశారు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. సిద్ధపడి మరి పెళ్లి కుమార్తెగా రేపు వివాహం కొరకై ముందుగా మరి తల్లిగారింటి యొద్ద డాక్టర్ గారు మేడం గారు ప్రేమించి ఇచ్చిన మొదటి గర్భఫలం మరి బలవంతుని చేతిలో బాణం లాంటి బిడ్డ పవిత్ర పేరును బట్టి కూడా చాలా ఆశ్రయించబడిన బిడ్డ, దీవెనకరమైన పేరు పెట్టుకున్న బిడ్డ కనుకనే దేవుడు అన్ని విషయాలలో ఇప్పటి వాడికి దేవుడు ఆయన కార్యాన్ని జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. అందుకని ఇది యెహోవా వలన జరిగిన కార్యమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలాగున ఆనాడు ఇస్సాకు నిమిత్తమై అబ్రహాముకు తగిన భార్యను సిద్ధపరచుకోవడానికి ఇస్సాకు దాసుడు అనగా అబ్రహాము దాసుడైన ఎలియాజరు మరి అనేక మందిని కూడగట్టుకొని రెబ్కా నిమిత్తమై బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు వారికి ముందుగా నడిచి రెబ్కాను సిద్ధపరిచిన తర్వాత వారి నిమిత్తమై అనగా ఇస్సాకు నిమిత్తమై రెబ్కాను దేవుడి ఏర్పాటును బట్టి ఎలియాజరు అక్కడే మోకరించి నమస్కారం చేశాడు. ఈరోజు నా పవిత్ర నిమిత్తమై జరుగుతున్న ఈ కార్యాలన్నీ కూడా ఎక్కడ కొదువు లేకుండా ఇది యెహోవా వలన జరుగుతున్న కార్యము మనం అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఈ రోజున చక్కని వాతావరణములో మరి తల్లిగారింటి యొద్దగా పవిత్ర ఇంటి యొద్ద జరుగుతున్న ఈ మొదటి కార్యములో ఏది కొదువు లేకుండా వచ్చిన బంధువులు కానీ అలాగనే కుటుంబీకులు రక్త సంబంధికులు వీడియో తీసేవాళ్ళు కానీ సిద్ధపరిచిన మరి భోజన పదార్థాలను కానీ ఎక్కడ కొదువు లేకుండా మరి పెళ్లి కుమార్తెగా తల్లిగారింటి గారు సిద్ధపడుతూ ఉన్న రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు ఎలియాజరు అతనితో వచ్చిన పెద్దలందరూ మరి అలాగనే అక్కడ ఉన్న పెద్దలు కానీ కుటుంబీకులు కానీ తల వంచి ప్రార్థన చేశారు, దేవునికి నమస్కారం చేశారు. పవిత్ర నిమిత్తమై చక్కగా సిద్ధపడుతున్న ఈ కార్యాలన్నింటిని బట్టి పవిత్రాన్ని బట్టి వరుణ్ణి బట్టి ఈరోజు మరి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటిని బట్టి మనము కూడా ఇది దేవుని కార్యమని, దేవుని వల్ల జరుగుతున్న కార్యమని తల వంచి ప్రభుని స్తుతించే బిడ్డలంగా, ఎందుకంటే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి ఏ మేలు కొదువై ఉండదంట. కీర్తన గ్రంథము 125వ కీర్తన మొదటి వచనములో దేవుడు వాక్యం చెప్పినట్లుగా యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి ఏ మేలు కొదువు ఉండదంట. నిజంగా మేడం గారు డాక్టర్ గారు వారి భార్య భర్తలను దేవుడు ఆస్వాదించి ఇచ్చిన ఈ మొదటి బిడ్డ గర్భఫలము పవిత్రాను పెళ్లి కుమార్తెగా సిద్ధపడటం అనేది ఇది దేవుని కార్యం అండి. ఆనాడు రెబ్కా నిమిత్తమై ఏ విధంగా దేవుని సన్నిధిని పంపించి నడిపిస్తూ వచ్చాడో ఈ రోజున దేవుని యొక్క ఆత్మ పవిత్రాను పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకొని మరి ఈరోజు తల్లిగారింటి యొద్ద ఈ కార్యక్రమం అంతట్లో కూడా సిద్ధపరుస్తున్న ఈ యొక్క విధానం అంతటిని బట్టి దేవుని స్తుతిస్తూ కనుక ఇక్కడ నుంచి రేపు జరగబోయే కార్యక్రమం కూడా సాయంకాలం జరగబోయే కార్యక్రమంలో కూడా ఏది కొదువు లేకుండా యెహోవా తన మేఘస్తంభమును ముందుగా ఉంచి ఆయన ఆత్మను ముందుగా ఉంచి మరియు ఆయన యొక్క మందస్సము అనగా దేవుని సన్నిధి, ఎందుకంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువు ఉండదని కీర్తనాకారుడు 34వ కీర్తన మరి 34వ కీర్తన 9వ వచనంలో మాట్లాడినట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అట్టి సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదం మరి పవిత్రాకును మరి తల్లిదండ్రులకును వరునికి వరుకుని కుటుంబాలకును చేరువచ్చిన మరి బంధువులందరికీ కుటుంబీకులందరికీ కూడా ఈరోజు జరగబోయే ఈ యొక్క బంతి కార్యక్రమం అంతా ప్రేమ విందును అయా చక్కగా వచ్చిన బంధువులేమి సంఘస్థులేమి అందరూ కూడా పాలు పొందులాగున పరిశుద్ధాత్మ తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధల్లో చేయును గాక. ఆమేన్. తల్లి వంచుదన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన నామములో దేవా, ఈ రీతిగా యాకోబు తన 12 మంది కుమారుల మీద చేతు నుంచి ప్రార్థన చేశాడు. అయా నీ దాసునిగా నీ వాక్యానుసారముగా తల్లిదండ్రుల దయందును గురువుల దయందును పెద్దల దయందును దేవుని దయందును దేవుని మహాకృపను బట్టి పవిత్రాను నైనా పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచారు దేవా.
అందుని బట్టి మీకు వందనాలు. రెప్గాని ఏ విధముగా నీ ఆత్మతో నింపి నడిపించినావో పవిత్రాను నాయన ఆ రీతిగా నీ ఆత్మతో నింపినందుకు మీకు వందనాలు. తల్లిదండ్రులకు కూడా ఎంత ఆనందము హృదయాలతో నింపినందుకు మీకు వందనాలు నాయన. ఇలాగున్న పవిత్ర వాళ్ళ మేనమామలు మేనత్తలు నాయన వృద్ధాప్యలో ఉన్న వాళ్ళ నాయన అమ్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. తల్లిగారు వచ్చిన బంధువులందరూ ఆయన అలాగనే స్నేహితులు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమం మధ్య వచ్చిన అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆయా టీచర్లు కానీ ఆయా మాస్టర్లు కానీ బంధువులు ఆయన అలాగనే స్నేహితులు ఈ యొక్క వివాహం నిమిత్తం వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతా కూడా క్రమముగా మర్యాద ఉన్నట్లు సహాయం చేయండి. పవిత్రాను నీ ఆత్మతో నింపండి. బైబిల్ గ్రంథం పట్టుకొని నాయన ఈ స్టేజ్ మీద కూర్చొని ఉండగా నీ వాక్ శక్తితో నీ ఆత్మ ప్రభావంతో నింపండి. నీ ఆత్మశక్తితో నాయన నడిపించబడిన ఈ కార్యక్రమం అంతని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయా జరగవలసిన కార్యక్రమం అంతట్లో ఏది కొదువు లేకుండా అయా నీ కృపలు వర్ధల్లో చేయమని, ఇది యెహోవా వలన జరుగుతున్న కార్యమని మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము నాయన. ఆనాడు ఏ విధముగా ఎలియాజరు కానీ లాబాను కానీ అక్కడ తల్లిదండ్రులు కానీ పెద్దలు శిరస్సు వంచి నిన్ను స్తుతించున్నారో అయా నీ దాసులుగా మేము కూడా శిరస్సు వంచి నీ నామాన్ని గణపరుస్తూ ఉండగా అయా పవిత్రాన్ని పరిశుద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు, దీవిస్తున్నందుకు మీకు వందనాలు. ఇక జరగబోయే కార్యక్రమం అంతా కూడా నీకు మహిమార్థముగా వధువరులందరికీ దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని, మా సంఘములో చేరి వచ్చిన బిడ్డలందరూ నిండారా దీవించమని, ఫోటోలు తీస్తున్న బిడ్డలు కానీ అయా వచ్చే బంధువులందరూ కానీ ఇంకా రాబోతున్న బంధువులందరూ కూడా అయా చక్కగా చేరి ఈ కార్యక్రమంలో పాల్పొనడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దినం ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మీకు క్షమ ప్రకారం మా ప్రాణం క్షమించండి. మనుషులం త్యాగాల దృష్టిని తప్పించండి. రాజ్యమును శక్తియు మహిమంతునివే కలిగి నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును సమాధానమును సమృద్ధి అయిన ఆత్మను పవిత్ర హృదయానికి వరుని యొక్క ఆయా హృదయానికి వారి తల్లిదండ్రులకును ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతటికి వచ్చిన బంధువులకును మా సంఘానికి గ్రామానికి సదా తోడయుండుగాక, ఆమేన్.
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు